How are you? I hope you are all good children. Okay, children, have a good day. My name is Murali Nagmani. I am teaching the second class English lesson 2. The title name is The Proud Butterfly. The Proud Butterfly. Okay, children, in this before class, we go to the land. Okay, na? Em cheppanu before class em cheppanu? The cat's friend. Okay, na? The cat's friend lo big character గురించి చెప్పాను. అందులో ఎంతమంది క్యారెక్టర్స్ అందులో ఉన్నారు? ద క్యాట్స్ ఫ్రెండ్ లో క్యాట్ ఒకటి, హెన్, డాగ్, మౌస్ కదా. అందులో మీకు ఒక సమరీ కూడా చెప్పాను. ఏంటది? ఫ్రెండ్ ని చూస్ చేసుకునేటప్పుడు మంచివారా చెడ్డవారనే దీంతో అంటే తేడాలో మీరు ఏం చేయాలి? వాళ్ళు మంచిగా ఉంటున్నారా, మంచిగా బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే చెడుగా బిహేవ్ చేస్తున్నారా, దాన్ని బట్టి మీకు ఏం చెప్పాను? ద క్యాట్స్ ఫ్రెండ్ లో ఒకరితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఆలోచించి వాళ్ళు మీరు ఫ్రెండ్ గా చూస్ చేసుకోవాలి కదా. ఏమైంది? లాస్ట్ కి క్యాట్ కి మౌస్ తో ఫ్రెండ్షిప్ కదా. ఏమైంది? తర్వాత ఇంటికి తీసుకెళ్తే తను తినేసింది. కాబట్టి ఏంటి, ఒకసారిగా మన ఫ్రెండ్ గా చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకునే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా? ఆ సమరీ కూడా మీకు లాస్ట్ లో చెప్పాను, ద క్యాట్స్ ఫ్రెండ్ లో. ఓకేనా? చూడండి. దాని తర్వాత నెక్స్ట్ లెసన్ ఏంటి? ద ప్రౌడ్ బటర్ఫ్లై. ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడండి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 అని రాశాను కదా. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? బటర్ఫ్లై. సెకండ్ వన్ ఏంటి? ఎలిఫెంట్. ఫస్ట్ వన్ ఏంటి? బటర్ఫ్లై. సెకండ్ వన్ ఈస్ ఎలిఫెంట్. బటర్ఫ్లై అంటే ఏంటి? సీతాకోకచిలుక కదా. నెక్స్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? ఏనుగు. బటర్ఫ్లై అంటే సీతాకోకచిలుక, ఎలిఫెంట్ అంటే ఏంటి? ఏనుగు కదా. ఓకే, అంటే ద ప్రౌడ్ బటర్ఫ్లై దాని మీనింగ్ ఏంటంటే తను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. బటర్ఫ్లై ఎవరికంటేను? ఏనుగు కంటేను ప్రౌడ్ గా ఫీల్ అవడానికి అంటే ఫీల్ అవుతుంది. కాబట్టి మనకి లెసన్ ఒక ఉదాహరణగా ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటి మేడం గారు చెప్పారు, ఏంటి దాని అర్థం అనేది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆల్రెడీ ద ప్రౌడ్ బటర్ఫ్లై 2 టైమ్స్ నేను చదవాలి. కాబట్టి నేను ఆల్రెడీ దీన్ని చదువుతాను. ఓకేనా? మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 6 లో ద ప్రౌడ్ బటర్ఫ్లై అనే లెసన్ నేను చదువుతున్నాను. ఓకేనా? మై ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎలా అయితే చదువుతున్నానో అందులో డిఫికల్ట్ వర్డ్స్ కూడా ఉంటాయి ఈ లెసన్ లో. ద క్యాట్స్ ఫ్రెండ్ లా కాదు, ద ప్రౌడ్ బటర్ఫ్లై లోని. ఓకేనా? గో టు ద ల్యాండ్. వన్ ఏ వెరీ బ్యూటిఫుల్ butterfly lived in a forest. Once a very beautiful butterfly lived in a forest. Okay na? She was admired for her beauty, but she was very proud. Okay children, admired for her beauty, she was very proud. తను ఎలా ఫీల్ అవుతుంది? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అంటే గర్వం అంటే ప్రౌడ్. షీ వాజ్ వెరీ ప్రౌడ్. వన్ డే యాజ్ షీ వాజ్ ఫ్లయింగ్ అరౌండ్. వన్ డే యాజ్ షీ వాజ్ ఫ్లయింగ్ అరౌండ్ షీ సే ఏ బేబీ ఎలిఫెంట్. ఓకేనా? షీ వెంట్ టు ద ఎలిఫెంట్ అండ్ సెట్ ఆన్ వన్ ఆఫ్ హిట్స్ ఇయర్స్. ఇయర్స్ అంటే ఏంటి? చెవులు. ఎవరు చెవుల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు? ఎలిఫెంట్. ఎవరు మెన్షన్ చేశారు? బటర్ఫ్లై కదా. తను చూస్తుంది. ఎలా అంటే నేను ఎక్కడ ఏం చేయను? వన్ డే యాజ్ షీ వాజ్ ఫ్లయింగ్. ఎవరు ఎగురుతారు? ఫ్లయింగ్. ఎగరడం ఎవరు ఎగురుతారు? ఫ్లయింగ్ చేస్తారు ఎవరు? బటర్ఫ్లై కదా. ఎలిఫెంట్ ఎగరగలదు చెప్పండి? ఎగరలేదు కదా. చూడండి నెక్స్ట్. షీ వాజ్ వెంట్ టు ద ఎలిఫెంట్ and set on one of his ears. Next. Hey, who are you? The baby elephant asked. అంటే ఎలిఫెంట్ ఏమని అడుగుతుంది? నువ్వెవరు? ఎవరిని అడిగింది? బటర్ఫ్లైని అడిగింది కదా. Hey, who are you? The baby elephant asked. I am the most beautiful butterfly. Do you know? నీకు తెలీదా? Do you know me? You have a longer and fat body. You have a longer and fat body.
యు హ్యావ్ లుకింగ్ అగ్లీ, యు ఆర్ లుకింగ్ అగ్లీ. ఓకేనా? మై డెలికేటెడ్ వింగ్స్, వింగ్స్ అంటే ఏంటి? రెక్కలు. పక్షి యొక్క రెక్కలు అంటారు కదా, వింగ్స్ అంటే ఏంటి? రెక్కలు. ఏమంటుంది తను? మై డెలికేటెడ్ వింగ్స్ మేక్ మీ ద ఎన్వై ఆఫ్ ఆల్. ఎన్వై అంటే ఏంటి? అసూయ అంటారు. కొంతమంది చూడండి, ఒకరు చూస్తే అసూయ పడతారంట. ఎన్వి, ENVY, ఎన్వి అంటే అసూయ. ఓకేనా? అంటే తన గురించి తను చాలా గొప్పగా ప్రౌడ్ గా చెప్పుకుంటుంది. ఎవరితో? ఎలిఫెంట్ తో. ఎవరు చెప్తున్నారు? బటర్ఫ్లై చెప్తుంది కదా. నెక్స్ట్ హో, వెల్ ఐ యామ్, హో వెల్ ఐ యామ్ గ్లాడ్ టు మీట్ యు, ఐ యామ్ glad to meet you. The baby elephant replied properly. Properly. Next ఏమంటారు దాన్ని? ప్రాపర్లీ అంటారు. నెక్స్ట్ సమ్ వర్డ్స్ చాలా ఉంటాయి. అందులో ఎలిఫెంట్ యూజ్ చేసింది ఏంటి? ప్రాపర్లీ. రెస్పాన్స్ తను అయ్యింది, అలా చెప్తుంది కదా. ఓకేనా? అండ్ వేర్ ఆర్ యు గోయింగ్, అండ్ వేర్ ఆర్ యు గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఓకేనా? హోమ్, నోవేర్ అండ్ ఎవ్రీవేర్, nowhere and everywhere. You see with, you see with this, you see with these beautiful wings, beautiful wings. I can fly anywhere, I can fly anywhere, unlike you. I can fly anywhere, unlike you, but we are equal in one. అంటే both are equal in one way. ఒకటి మన ఇద్దరికి కామన్ గా ఉంది. ఏంటది? చూడండి చెప్తాను. one way because you have a trunk. అంటే ఏంటి? తొండం కదా, ట్రంక్ అంటారు. and I have this. అంటే ట్రంక్ ఎవరికి ఉంది? ఏనుగు కదా, ఎలిఫెంట్. ఎలిఫెంట్ కి ఏముంటుంది? ట్రంక్. I have this proboscis. అంటే ఏంటి? తనకు కూడా తొండం ఉంటుంది కదా. ఎవరు తొండం ఉంటుంది? కామన్ గా వర్డ్ అక్కడ ఎవరు మెన్షన్ చేశారు? బటర్ఫ్లై మెన్షన్ చేస్తే మనకు కామన్ గా ఒకటి ఉంది. అది ఏంటి? ట్రంక్ అనే విషయాన్ని మనకు అక్కడ తెలియజేసింది ఎవరు? బటర్ఫ్లై ఎలిఫెంట్ తో డిస్కషన్ చేస్తుంది. ఇలా అని మనకు కామన్ గా ఒకటి ఉంది. ఏంటది? ట్రంక్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ద హంబుల్ ఎలిఫెంట్ నాడెడ్. నాడెడ్ అంటే ఏంటి? వణుకుట. నాడెడ్ అంటే ఏంటి? వణుకుట. హంబుల్ అంటే ఏంటి? వినయం అంటారు. హంబుల్ అంటే వినయం అంటారు కదా. ద హంబుల్ ఎలిఫెంట్, ద హంబుల్ ఎలిఫెంట్ నాడెడ్. ఓకేనా? బట్ మై proboscis can suck nectar for the flowers, whereas your trunk cannot continue the butterfly. అంటే తను చెప్తుంది అనమాట. ప్రాబబుల్ అంటే తనకి తొండం ఉంటుందని తను కూడా చెప్తుంది. ఎవరితో చెప్తుంది? ఎలిఫెంట్ తో బటర్ఫ్లై అనేది చెప్తుంది. సో దట్ మేక్స్ మీ వన్స్ అప్ ఆన్ యూ, సో దట్ మేక్స్ మీ వన్స్ అప్ ఆన్ యూ. ఓకేనా? ద ఎలిఫెంట్ డిడ్ నాట్ రిప్లై. తను అలా వింటుంది కానీ రిప్లై ఇవ్వలేదు. ఎవరికి రిప్లై ఇవ్వలేదు? ఎలిఫెంట్ అనేది బటర్ఫ్లై కి రిప్లై ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏ వర్డ్ మెన్షన్ చేశారు? ద ఎలిఫెంట్ డిడ్ నాట్ రిప్లై. ఓకేనా? హౌ మెనీ లెగ్స్ యు హ్యావ్, హౌ మెనీ లెగ్స్ యు హ్యావ్, ద బటర్ఫ్లై ఆస్క్డ్. అంటే బటర్ఫ్లై ఎలిఫెంట్ ని అడుగుతుంది, నీకు ఎన్ని లెగ్స్ ఉన్నాయి? లెగ్స్ అంటే ఏంటి? కాళ్ళు. లెగ్స్ అంటే ఏంటి? కాళ్ళు. కాబట్టి ఎలా అడిగింది? హౌ మెనీ లెగ్స్ యు హ్యావ్, ద బటర్ఫ్లై ఆస్క్డ్. 4. ఎలిఫెంట్ ఎట్లా రెస్పాండ్ అయింది? 4 legs. 4 కమ్ ద రిప్లై. వెంటనే రిప్లై ఇచ్చింది ఏమని? నాకు 4 కాళ్ళు ఉన్నాయని ఎవరు రిప్లై ఇచ్చారు? ఎలిఫెంట్. ఎలిఫెంట్ రిప్లై ఇచ్చింది. సో దట్ ఈస్ నో మ్యాచ్. సో దట్ ఈస్ నో మ్యాచ్ టు మై 6 legs. సో నాకు అంటే బటర్ఫ్లైకి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 6 legs ఉన్నాయి. సో మన ఇద్దరికి మ్యాచ్ కాలేదు. కాబట్టి ఏమని చెప్పింది? సో దట్ ఈస్ నో మ్యాచ్ టు మై legs, 6 legs. ఓకేనా? దట్ మేక్స్ మీ superior టు యూ అగైన్. అంటే సుపీరియర్ అంటే పైవారు అని అర్థం. అంటే మనకన్నా చూడండి, మనకి ఎలా ఉన్నా మన కరెస్పాండెన్స్ సరే కదా, కరెస్పాండెంట్ ఓకే ఎవరు చేస్తాం, మీరు చేస్తాం. అంటే మాకు సుపీరియర్ ఎవరు? మన తాతయ్య గారైనా. సో అది సుపీరియర్ అంటే ఏంటి?
పెద్దవాళ్ళు అంటే అలా సుపీరియర్ అంటే ఆ వర్డ్ అక్కడ మెన్షన్ అవుతుంది. ఓకేనా, సుపీరియర్ టు యువర్ అగైన్. ఓకేనా, చూడండి. జస్ట్ యాజ్ ద బటర్ఫ్లై సైడ్ దిస్ ఏ స్ట్రాంగ్ వింగ్ బిగిన్ టు బ్లో. అంటే అక్కడ ఒక అదిరింది ఏంటంటే కొంచెం గాలి అనేది బాగా ఎక్కువగా వీయడం వల్ల ఇట్స్ టర్న్ ఇంటూ ఏ స్ట్రో అండ్ ట్వింగ్స్ లీవ్స్. ఇక్కడ ట్వింగ్స్ అంటే ఏంటి, పుల్లలు అంటారు కదా, చిన్న చిన్న కర్ర పుల్లలు ఎదిగిపోయి ఉంటాయి కదా అడవిలో, ఫారెస్ట్ లో ఏంటి ఎండిపోయిన ఆకులు కూడా కింద పడిపోతాయి, చెట్లలో కొమ్మలు కూడా రాలిపోతాయి కదా, అందులో చిన్న చిన్న పుల్లలు ఏమంటారు, ట్వింగ్స్, TWIGS కదా. లీవ్స్, ఆకులు కూడా ఎండిపోయి అనేవి ఫారెస్ట్ లో రాలిపోతూ ఉంటాయి కిందకి. నెక్స్ట్ సెనడ్ అంటే ఇసుక, SAND. సెనడ్ అంటే ఏంటి, ఇసుక. నెక్స్ట్ సెనడ్ అండ్ నెక్స్ట్ ఇది ఏంటిది, డిబరీస్ అంటే ఏంటి, శిథిలాలు అంటారు కదా, అంటే చెత్త చెదారంతో కూడుకున్న ఒక దగ్గర స్టోరేజ్ ఎండిపోయింది అనుకో, దాన్ని ఏమంటారు, శిథిలాలు అంటారు. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి, డిబరీస్. అంటే ఏంటి, డిబరీస్ అంటే ఏంటి, శిథిలాలు. అంటే శిథిలాలు అంటే ఏంటి, చెత్త చెదారం అంతా ఒక దగ్గర స్టోరేజ్ గా ఉండేటప్పుడు గాలికి అదంతా ఎగిరిపోతుంది కదా. సో అలా జరిగింది అనమాట అక్కడ ఫారెస్ట్ లో. ఎవరెవరు ఉండేటప్పుడు, ఎలిఫెంట్ అండ్ బటర్ఫ్లై, ఈ రెండు ఉండేటప్పుడు అలా జరిగింది. ఓకేనా. ఫ్లై ఆల్ అరౌండ్ అంటే ఇదంతా కలిపి అరౌండ్, చుట్టుపక్కల అంతా గాలి అంతా వీస్తే ఎలా ఉంటుంది, చెత్త చెదారం అంతా గాలిలో తిరుగుతూ ఉంటుంది కదా. సో ఏముంది, ఫ్లో అరౌండ్. ఓకేనా. దట్ వింగ్ బటర్ఫ్లై కుడ్ నాట్ హోల్డ్ ఎనీ లాంగర్. అంటే హోల్డ్ చేయలేకపోయింది ఆ గాలిని, తను ఆ గాలిలో స్టాండర్డ్ గా ఉండలేకపోయింది. ఎందుకంటే తన వెయిటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. వెయిట్ ఎక్కువగా ఉందని ఎవరిని తను చాలా హీనంగా చూసింది, ఎవరిని, ఎలిఫెంట్ ని కదా. సో గాలికి ఎలిఫెంట్ స్టాండర్డ్ గా ఉంటుంది, బటర్ఫ్లై అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. చెప్పండి చిల్డ్రన్, స్టాండర్డ్ గా ఉండదు. సో ఇక్కడ వర్డ్ మెన్షన్ చేసి చూడండి, the twin butterfly could not hold any longer. She was also blown away in the wind. చూడండి, ఓ someone help me please, someone help me. తను ఆల్రెడీ ఆ గాలికి ఏమవుతుంది, ఎగిరిపోతుంది. అప్పుడు ఏముంది, ఓ someone help me please అంటే తను ఒకరిని సహాయం అడుగుతుంది, హెల్ప్ చేయమని చెప్తుంది. And as the elephant turned, తను ఆల్రెడీ వెళ్ళిపోతుంటే తను హెల్ప్ మీ అని అనగానే ఎలిఫెంట్ ఏమైంది, టర్న్ టు హెల్ప్. అంటే తను తిరిగి వెళ్ళిపోయిందని కూడా బ్యాక్ వచ్చి ఎవరికి హెల్ప్ చేసింది, బటర్ఫ్లైకి ఎలిఫెంట్ హెల్ప్ చేసింది కదా. నెక్స్ట్ చూడండి, he say help disappearing with the flying debris. అంటే ఈ డెబ్రీస్ అని చెప్పాను కదా, డెబ్రీస్ అంటే ఏం చెప్పాను, శిథిలాలు అని చెప్పాను. ఈ గాల్లో అవన్నీ మిక్స్ అయ్యి ఎవరి మీదకి వచ్చేస్తున్నాయి, బటర్ఫ్లై మీదకి వచ్చేటప్పుడు తను ఆ వెయిట్ ని అంటే వెయిట్లెస్ కాబట్టి తన గాలికి కొట్టుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు తనకి హెల్ప్ కావాలని అడిగింది. ఈ వర్డ్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. చూడండి, ద బేబీ బటర్ఫ్లై వెంట్ ఆన్ ఇట్స్ వే హ్యాస్ 4 legs. తనకి ఎన్ని ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి కదా. ఏమిటి మెన్షన్ చేశారు, హిస్ 4 legs which carried his large fat body and his humble and smiley heart. ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, ద బేబీ ఎలిఫెంట్ went on its way with his 4 legs which carried his large fat body. ఇవన్నీ ఎవరు వర్డ్స్ యూజ్ చేశారు, మనం ముందుగా మెన్షన్ చేసేటప్పుడు బటర్ఫ్లై యూజ్ చేసిందా, ఏమని, నువ్వు లార్జర్ ఫ్యాట్ బాడీ అని ఎవరన్నారు, బటర్ఫ్లై ఎలిఫెంట్ తో డిస్కషన్ చేసింది. నువ్వు నాలా అందంగా లేదు అని చెప్పేసి ఎవరన్నారు, బటర్ఫ్లై ఎలిఫెంట్ తో ఈ వర్డ్స్ అనేవి డిస్కషన్ చేసింది అనమాట. హంబుల్ హార్ట్ ఎవరిది, ఎలిఫెంట్. హంబుల్ హార్ట్ ఎవరిది, ఎలిఫెంట్. అండ్ స్మైలీ హార్ట్ and smiley heart humble and smiley heart. Okay na. The baby elephant went on its very which in 4 legs which carried his large fat body and his humble and smiley heart. అంటే ఇవన్నీ వర్డ్స్ అన్ని ఎవరి కోసం యూజ్
యూజ్ చేసాం? ఎలిఫెంట్ కదా. ఎలిఫెంట్ ఎలా ఉంటుందని చెప్పింది? బటర్ఫ్లై లార్జర్ అండ్ ఇంకేం చెప్పింది? ఫ్యాట్ బాడీ కదా. ఈ 2 వర్డ్స్ కూడా ఎవరు యూజ్ చేశారు? బటర్ఫ్లై. ఎవరి కోసం? ఎలిఫెంట్ కోసం. కానీ లాస్ట్ లో ఎవరు హెల్ప్ చేశారు? ఎలిఫెంట్. ఎవరికి హెల్ప్ చేసింది? బటర్ఫ్లై కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎవరిని కూడా మనం చూసి హేళన చేయకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఎప్పుడు గర్వపడకూడదు కదా. హంబుల్ గా ఉండాలి. నెక్స్ట్ స్మైలీ ఫేస్, స్మైలీ హార్ట్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ బాడీ అలా ఉంది, వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు కూడా హేళన చేయకూడదు. ఓకేనా చిల్డ్రన్? చూడండి దీంట్లో ఎంత సమరీ ఉంది అంటే ఎలా ఉందా? ప్రౌడ్ బటర్ఫ్లై తనకు తానే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఎవరు ఫీల్ అవుతున్నారు? బటర్ఫ్లై తనకు తానుగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ఎవరిని హేళన చేసింది? ఎలిఫెంట్. కానీ లాస్ట్ కి ఎవరు హెల్ప్ చేశారు? ఎలిఫెంట్ కదా. ఎలిఫెంట్ ఎస్ కదా. చూడండి ఒకసారి నార్మల్ లెసన్ చదివేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఉన్న మీనింగ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వన్స్ ఒకసారి మొత్తం చదివేస్తాను లెసన్ మొత్తం. ఓకేనా? శ్రద్ధగా వినండి. Once a very beautiful butterfly lived in a forest. She was admired for her beauty, but she was very proud. One day, as she was flying around, she saw a baby elephant. She went to the elephant and sat on one of its ears. Okay, na? Hey, who are you? The baby elephant asked. Okay, I am the most beautiful butterfly. Do you know? నీకు తెలీదా? You have a large and fat body. You are looking ugly. You are looking ugly. My delicate wings make me the envy of all. My delicate wings make me the envy of all. Oh well, I am glad to meet you. The baby elephant replied politely. అంటే ఏంటి? మర్యాద పూర్వకంగా తను చెప్తుంది అనమాట. And where are you going? Oh, nowhere and anywhere. You see, with these beautiful wings, I can fly anywhere. I can fly anywhere, unlike you. But you are equal on one way because you have a trunk, while I have this. proboscis. అంటే ఏంటి? ట్రంక్ తొండం అని కూడా అంటారు. ట్రంక్ అని చెప్పాక ట్రంక్ అంటే తొండం. మన ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నది ఏంటి? తొండం మాత్రమే. ఎవరు చెప్పారు? బటర్ఫ్లై ఎలిఫెంట్ తో డిస్కషన్ చేస్తుంది అనమాట. ద హంబుల్ ఎలిఫెంట్ నాడెడ్. నాడెడ్ అంటే ఏంటి? వనకటం. నాడెడ్ అంటే ఏంటి? వనకటం. బట్ మై proboscis can sat and setter. అంటే సెకండ్ ఏం చెప్పాను? వణుకుట. ఇక్కడ నాడడానికి కూడా అదే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కూడా ఏమంటుంది? SUCK, అది కూడా వణుకుటని కూడా వస్తుంది. నెక్స్ట్ నెక్టర్ అంటే ఏంటి? అమృతం అంటారు కదా. NECTAR. NECTAR ఫర్ ద ఫ్లవర్స్. అంటే ఫ్రమ్ ద ఫ్లవర్స్. అంటే ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఎక్కువగా ఉంటుంది? అంటే అందులో ఏంటి? బటర్ఫ్లై ఫ్లవర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. ఒక్కోసారి సాంగ్ సింగ్ అంటే స్వింగ్ చేస్తూ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. యు ట్రంక్ కెనాట్ కంటిన్యూ ద బటర్ఫ్లై సో దట్ మేక్స్ మీ one up on you. The elephant did not reply. Okay, the elephant did not reply. How many legs you have? How many legs you have? The butterfly asked. 4. Come the reply. వెంటనే ఎవరు రిప్లై ఇచ్చారు? ఎలిఫెంట్ చెప్పింది 4 legs ఉన్నాయని చెప్పేసి. So that is no match to my 6 legs. That is no match to my 6 legs. And that makes me superior. Superior అంటే మీకు మీనింగ్ ముందే చెప్పాను. Superior to you again. ఓకేనా? సుపీరియర్ అంటే ఏంటి? మనకన్నా పెద్దవాళ్ళు అంటే మనకన్నా పొజిషన్ లో పెద్దగా ఉన్న వాళ్ళని సుపీరియర్ అనే వర్డ్ ని మెన్షన్ చేస్తాం. ఓకేనా? Just as the butterfly said this, a strong wind began to blow. కదా? Began to blow. ఓకేనా? Trunk it is into a storm and twigs leaves. Leaves అంటే ఏం చెప్పాను? ఆకులు అని చెప్పానా? నెక్స్ట్ సెనడ్ అంటే ఏం చెప్పాను? ఇసుక అని చెప్పానా?
చెప్పాను. ఫ్లూయింగ్ అరౌండ్, చుట్టూ కూడా అవి తిరుగుతూ ఉన్నాయి. ఓకేనా? బటర్ఫ్లై కుడ్ నాట్ హోల్డ్, బటర్ఫ్లై కుడ్ నాట్ హోల్డ్ and longer. She was also blown away in the wind. Oh, someone help me, please. And as the elephant turned to help, the elephant turned to help. Okay na? He say here disputing with the flying debris. Debris అంటే ఏం చెప్పాలి? ఈ వర్డ్ ని 2 times ఇక్కడ చూసారా? డెబ్రిస్ అని వచ్చింది అంటే ఏంటి? శిథిలాలు. ఓకేనా? చెత్త చలనమంతా ఒక దగ్గర ఉండేటప్పుడు గాలి గట్ట వచ్చేటప్పుడు అది కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని డెబ్రిస్ అంటారు. ద బేబీ ఎలిఫెంట్ went on its way with his 4 legs which carried his large fat body and his humble and smiley heart. ఓకేనా? ఈ లెసన్ కూడా 2 times చదివాను. మీనింగ్స్ కూడా చెప్పాను. మీనింగ్స్ లో కొన్ని వర్డ్స్, అందులో స్పెల్లింగ్స్ మీకు అర్థం కానిప్పుడు నేను చెప్పాను. ఓకేనా? ఓకేనా పిల్లలు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.